అందరికీ శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పద్యాలు రచనాగానం సంఘమిత్ర. మాతృభాషయునందు మనము నేర్చిన విద్య కడదాక మనతోడ కలిసియుండు. విశ్వమంతయు తిరిగి విజ్ఞానమును బొందు తల్లి భాషనెప్పుడు నొల్లననకు. విశ్వమంతయు తిరిగి విజ్ఞానమును బొందు తల్లి భాషనెప్పుడు నొల్లననకు. పరభాష మోజులో పరుగులు దీయుచు మాతృభాషనెప్పుడు మరువబోకు. 6,000కు పైగా యవనిలో భాషలు వెలుగుచుండే వేగనేడు. సకల భాషల నిపుడును పెకల చదివి సకల భాషల నిపుడును పెకల చదివి విశ్వమంతయు తిరుగుచు విఘ్నులవుడు. విశ్వమంతయు తిరుగుచు విఘ్నులవుడు. అమ్మ భాషనయున్నట్టి కమ్మదనము అమ్మ భాషనయున్నట్టి కమ్మదనము అవని ఎంతయు తిరిగినా అందుకోము. భాషించును మానవుడే భాషించక జీవులన్నీ బతుకుల నేర్చున్. భాషించే మానవునిది భాషణమును బాగున్నను బాగుగా వెలుగున్. మరి ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా సీసపద్యాలు, తేటగీతి, కందపద్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మరి మాతృభాషలో మనం నేర్చుకునేటువంటి విద్య మన నుండి ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోదు. తల్లి భాషలో నేర్చుకునేటువంటి మన మాతృభాష ఎల్లకాలము మనంబడే ఉంటుంది. మరి ఈ ప్రపంచంలో 6,000కు పైగా భాషలు ఉంటాయి. మన భారతదేశంలో 1,652 భాషలు ఉంటాయి. అన్ని భాషలకు కూడా లిపి లేదు. మరి పరభాష మోజులో పరుగులు తీసుకుంటూ మన మాతృభాషను చిన్నచూపు ఎప్పుడు కూడా చూడకూడదు. మరి మాతృభాషను మర్చిపోతే మనం అమ్మను మర్చిపోయినట్టు లెక్క. మరి ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా మాతృభాషలో మాట్లాడుకుంటూ ప్రపంచంలోని ఇతర భాషలన్నిటిని కూడా నేర్చుకొని ప్రాపంచిక పరిజ్ఞానాన్ని ఎవరైనా పొందడం వలన అతని యొక్క పరిజ్ఞానం ఇంకా అభివృద్ధి చెందుతుంది. మరి సకల భాషలను నేర్చుకుంటూ విశ్వమంతా తిరిగి విజ్ఞానవంతునిగా ఎదిగి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చుకోవలసినటువంటి అవసరము ప్రతి వ్యక్తి మీద ఉన్నది. ఈ ప్రపంచంలో మానవుడు మాత్రమే మాట్లాడగలుగుతాడు. మరి ఇతర జీవులు ఎన్నున్నా కానీ ఇవన్నీ మాట్లాడేటువంటి అవకాశం లేదు. మానవుడు మాత్రమే మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మరి ఎన్నో జీవులు మాట్లాడకుండా తన జీవితాన్ని గడుపుతున్నాయి. మానవుడు తన అవసరాన్ని ఇతరులకు తెలియజేయడానికి భాషిస్తాడు, మాట్లాడుతాడు. అదేవిధంగా మనం మాట్లాడేటువంటి ప్రతి మానవుని యొక్క భాషణము బాగుండాలి, మృదు మధురంగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, సున్నితంగా మాట్లాడాలి. ఇతరులను ఏలన చేసే విధంగా మాట్లాడకూడదు. ఇతరులను గౌరవించే విధంగా మాట్లాడాలి. మరి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా
కొన్ని పద్యాలను ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారములు.